తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక కీలకమైన ఆరోపణ చేస్తుంది. తాడేపల్లి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కార్యాలయం సిట్ ఏదైతే ఉందో దాని కాంపౌండ్లో హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తగలబెట్టారని సిట్ కార్యాలయ సిబ్బంది, సిట్ సిబ్బంది పత్రాలు దగ్ధం చేశారు అన్నటువంటిది ప్రధానంగా ఆరోపిస్తుంది. హెరిటేజ్ సంస్థకు సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్లు తగలబెట్టారు. రఘురామరెడ్డి వ్యక్తిగత సిబ్బంది నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఫేక్ ఆధారాలు కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టమని సిఐడి చీఫ్ రఘురామరెడ్డి జారీ చేసిన ఆదేశాలతో ఎట్లాంటి అనుమతులు లేకుండా హెరిటేజీ, భువనేశ్వరి, బ్రాహ్మణికి చెందిన ఐటీ రిటర్న్స్, ఇతర కీలక పత్రాలు దొడ్డిదారిని సిఐడి సంపాదించిందని, చంద్రబాబుని కేసులు ఎరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించిందని సిఐడి, అన్ని సర్వేలు ఎన్డీఏకి కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో అలర్ట్ అయిన సిఐడి చీఫ్ రఘురామరెడ్డి ప్రభుత్వం మాని వెంటనే తప్పుడు పనులు చేసినందుకు గాను దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో తగలబెట్టారంటూ ఒక ప్రచారం చేస్తున్నారు. రఘురామరెడ్డి ఇప్పుడు మరి దాంట్లో లేరు. ఇప్పుడు ఆయన మాటలు ఎందుకు వింటారు? ఇంకోటి, అయ్యి తగలబెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఆయన సమాధానం చెప్తే చూద్దాం.